క్రీస్తు యేసు ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయాన్ని మరలా మనందరినీ ప్రేమించి ఈ సమయంలో మరలా తిరిగి ఆయన సన్నిధిలో చేరి పరిశుద్ధుడైనటువంటి ఆయన మాటలు మనమందరం కూడా వినటానికి ఆయన మంచి సమయాన్ని, ఆయన యొక్క కృపని పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించున్నారు. అందుని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరూ మా యొక్క పరిచర్య గురించి ప్రార్థిస్తున్న మీదట ఈ పరిచర్యను మరి దేవుని మహాకృపను బట్టి కొనసాగించడానికి ఆయన మంచి కృపని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే ప్రియులారా, మీ అనుదిన ప్రార్థనలలో, మీ వ్యక్తిగత ప్రార్థనలలో, కుటుంబ ప్రార్థనలలో మా ఈ పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరినీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున ప్రభువైన దేవుడు మనందరినీ ప్రేమించి ఒక చక్కని మాట మనందరికీ అనుగ్రహించి ఆ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరిచేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని కూడా మరి విడిచిపెట్టడానికి ఇష్టపడేటువంటి దేవుడు కాదు. శ్రమలో, పోరాటాల్లో ఉన్నప్పుడు ఆయన మనలను అకస్మాత్తుగా కూడా కానీ విడిచిపెట్టడం కానీ చేసేటువంటి దేవుడు కాదు. ప్రియులారా, మన ప్రయాణంలో మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన పోరాటాలు, అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, కుటుంబ బాధల్లో, వేదనల్లో, వ్యక్తిగత సమస్యలతో మనందరం కూడా చాలా సందర్భాల్లో దిగులకు, విచారానికి లోనైపోతూ ఉంటాం. చాలామంది మరి ఒక దురాలోచనతో కూడా ఉంటారు. అదేంటంటే ప్రియులారా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రకమైనటువంటి మరి దురాలోచన కలిగి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి మనందరూ కూడా ఆయన మరి కొనుక్కుని ఉన్నాడు. ప్రియులారా, మనలో ఎవరు కూడా నశించిపోట దేవుని చిత్తము కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు కూడా నశించి నరకానికి పోవటం దేవుని చిత్తము కాదు. ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి జీవితంలో మనం అందరం కూడా మధ్యలో ముగించుట దేవుని చిత్తము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన మాటలు, అనేకమైన వాగ్దానాలు ఈ పరిశుద్ధ గ్రంథములో మనందరి కొరకు దేవుడు పొందుపరిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించే చక్కని మాట. ప్రియులారా, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మరొక మారు చదువుతున్నాను. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవా, మీరు మాకు ఇచ్చిన మంచి మాట కొరకు మీకు స్తోత్రాలు. ఈ మాటలను మీరు మా కొరకు వీర్చి పంచిపెట్టండి ప్రభా. మానవ స్వరమును మీరు మరుగుపరచండి, దైవ స్వరమును మీరు మాకు వినిపింపచేయండి. మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు అనుగ్రహించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున ప్రభు మనం పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి అసమాధాన పరిస్థితులను బట్టి, ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను బట్టి మనకు పరిష్కార మార్గాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మనందరం కూడా సుఖముతో, శాంతితో వర్ధిల్లటానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, మనము ఆయన కొరకు సాక్షులంగా నిలబడటానికి పరిశుద్ధాత్ముడు ఓ మంచి మాటను ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ప్రియులారా, మీరు శ్రమయందు మరి ఓర్పు గలవారై ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన ప్రార్థన మనలను మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. ప్రియులారా, ప్రార్థన అంటే మనము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసములో ఉన్నట్లుగా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం. మన విన్నపాలన్నీ కూడా ప్రభుకి మనం తెలియచేస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రెజెన్స్లో మనం అందరం ఉంటూ ఉంటాం. ప్రియులారా,
ఎప్పుడైతే నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉంటావో, దేవునితో సహవాసంలో ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ చేత మనం ఆవరించబడతాం. ఆయన కృప, ఆయన జాలిని మనము ఆయన యొద్ద నుంచి పొందుకొనగలుగుతాం. ప్రియులారా, పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడతాం. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతూ అనేక మందికి మార్గదర్శకముగాను, అనేక మందికి ఆశీర్వాదాలకు కారకులముగా ఉంటాము. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎడల నా ఎడల ఇది దేవుని చిత్తమై ఉన్నది గనుక నీకు నాకు కలిగే శ్రమలను బట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోకోకుండా ఆయన సన్నిధిలో బాధ్యతతో, భారముతో మనమందరము కూడా పట్టుదల కలిగి మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గొప్ప కార్యాన్ని మనం ఏదైతే అడుగుతున్నామో, దేని కొరకైతే పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నామో దాని విషయంలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా, మనందరికీ తెలుసు. కొత్తగా ఈ మాట మనం చెప్పనవసరం లేదు. మన ప్రయాణంలో గడ్డు సమస్యలు, భయంకరమైనటువంటి పోరాటాలు మన కుటుంబాల నుంచి విడుదల, మరి వాటి నుంచి మనం విడుదల పొందుకోలే మన కుటుంబాలు. కారణం ఏంటంటే మనం చేసే ప్రార్థనలో పట్టుదల లేకుండా నామకార్థంగా ఏదో సాంప్రదాయంగా క్రైస్తవులమైనాము కనుక ప్రార్థించాలి, విశ్వాసులమైనాము కనుక చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే మనము ఉదయకాలమందు లేచి ప్రార్థిస్తాం, రాత్రికాలమందు పరుండేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం. అలాగనే మనం ఏదైనా మరి ఆహారాన్ని తీసుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కానీ మనకున్నటువంటి ప్రతి సమస్యల నుంచి మనం విడుదల పొందుకోవాలి, మన సమస్యలు మన యొద్ద నుంచి వెళ్ళిపోవాలి, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ప్రియులారా, అది దేవుని చిత్తమైనది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతాం. ఆనాటి కాలమంది పౌలు భక్తులు రోమీ సంఘానికి రాశాడు. అదే మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనము శ్రమలు సంభవించినప్పుడు, పోరాటాలు సంభవించినప్పుడు కృంగిపోతూ ఉంటాను. నా పరిస్థితి ఇలాగైపోయింది, నాకు ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు, నా బ్రతుకుగా మారదు, నేను ఈ స్థితిలో నుంచి బయటికి రాలేను, నేను అనవసరంగా ఈ లోకంలో బతుకుతూ ఉన్నాను అనేటువంటి ఒక దురాలోచనకు మనం వెళుతూ ఉంటాం. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరొకసారి నేను ప్రార్థించమంటున్నారు పట్టుదలతో. నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కృప మరి పొందుకోగలుగుతావు. ఆయన నీ పక్షముగా యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాదే. మోషే ఇజ్రాయేలు పక్షముగా ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో, ఆ యొక్క సైన్యముతో పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధం చేసినట్లు మనకు తెలుసు. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థన చేస్తావో నీ స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. మన ప్రార్థన చేయుట మన వంతు, కార్యాలు చేయుట ప్రభుని యొక్క వంతు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. యోబు మనందరికీ తెలిసినటువంటి భక్తుడే. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవునిడల భయము భక్తి కలిగినటువంటి వాడు. అయితే సాతాను చేత దేవుని యొక్క అనుమతితో శోధించబడుతూ ఉన్న తరుణంలో తన స్నేహితులు, తన భార్య వచ్చి యోబుని అనేక రకాలుగా దూషించి వేదనకు గురి చేసి, నువ్వు నీ దేవుడిని దూషించవచ్చు కదా, దూషించి నువ్వు విడుదల పొందుకోమని ఆయనను బలవంతం చేసినప్పటికీ కూడా యోబు ఎట్టి పరిస్థితుల్లో వారి మాటకు లోబడక, వారి మాటలు చెవిని పెట్టక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఉండేవాడు. ప్రియులారా, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. 42వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనంలో యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. అంటే యోబు తన ప్రయాణములో మంచి ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. తన స్థితి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి బలహీనత, చర్మవ్యాధి, భయంకరమైనటువంటి చర్మవ్యాధి ఆవరించింది. గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నట్లుగా ఉంది యోబు పరిస్థితి. ఎవరు ఆదరించేవాళ్ళు లేరు, ఎవరు దగ్గరికి వచ్చి పలకరించేవాళ్ళు, ఒకవేళ పలకరించినా కూడా యోబుని దూషిస్తూ ఉన్నారే కానీ, యోబుని ద్వేషిస్తూ ఉన్నారే కానీ, హీనంగా మాట్లాడుతూనే ఉన్నారే కానీ యోబుని ఆదరించినటువంటి వారు ఎవరు లేరు. ప్రియులారా, యోబుకు తెలుసు ఆదరించి ఆయన ఒక ఆయన ఉన్నాడు, కార్యాలు చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడని యోబుకు తెలుసు. బలవంతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు,
నా పక్షముగా వ్యాజ్యం ఆడి దుష్టుని చేతుల నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని గ్రహించాడు యోబు. కనుకనే తన ప్రయాణములు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏ రకమైనటువంటి స్థితిలో యోబు ఉన్నప్పటికీ కూడా శ్రమవేళ కృంగక యోబు తన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కనుక 42వ అధ్యాయం 12వ వచనం మనం చూసేసరికి యోబుని దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే కూడా అధికంగా మరి యోబుని ఆశీర్వదించినట్లుగా మనకు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అధికంగా ప్రభు యోబుని ఆశీర్వదించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ అవసరతలో ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు తీసుకెళ్తాడు. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ఆయన. సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు సంతోషం గల తల్లిగా చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. యోబు తన స్నేహితులతో మాట్లాడలేదు. యోబు తన స్నేహితులకు తన యొక్క బాధనంతా వెళ్ళగక్కలేదు. ప్రియులారా, చాలామంది మన ప్రయాణంలో వారు మంచివారు, నా స్నేహితులు, నా అయిన వారు, నా తోబుట్టువులని, వాళ్ళని వీళ్ళని వాళ్ళకి మన బోర్డంతా తెలియజేసినప్పటికీ కూడా వారిలో ఏమాత్రం కదలికలు ఉండవు. అలాగని వారిని మనము చెడుగా ఆలోచించకూడదు పిల్లరా. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని వద్దనే ప్రార్థించాలి. ఇట్స్ ఎ విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమైనది. నీవు దేవునికే మొరపెట్టుడు దేవుని చిత్తమైనది. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు ప్రార్థన చేయటే దేవుని చిత్తమైనది. కనుకనే ప్రక్కవారి యొక్క మా యొక్క ఏమాత్రం కదలికలు లేకుండా వారిని అలాగ ప్రభు ఉంచుతాడు ప్రియులారా. ఎందుకంటే మనం నిజమైన దేవుని బిడ్డలమై ఉన్నాము, నిజమైన దేవుని ఆనుకుని ఉన్నాము గనుక ఆయన ఒక్కడే బలమైన కార్యాలు చేయగలిగిన దేవుడిని మనం నిరూపించాలి. అందుకు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నేను దేవుడి లోకానికి ఆశామాషకు పంపించలేదు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే అది మన గొప్పతనం కాదు, ఆయన పరిశుద్ధాత్మని యొక్క గొప్పతనము. నీవు ఆశీర్వదించబడిన కొలది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి. నీకున్న సమస్యలను బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. చాలామంది వారు ప్రార్థనల సమయాల్లో గడపకోకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తారని చెప్పేసి ఇతరుల మీద ఆధారపడి వారి సమయాన్ని మొత్తం పాడు చేసుకుంటూ ఉంటారు పిల్లారా. ప్రార్థనా సహాయం అడుగుట మంచిదే, కానీ వ్యక్తిగతంగా దేవునితో మనము సంబంధ బాంధవ్యాలు కలిగి జీవించాలి. యోబు తన ప్రయాణంలో మంచి సంబంధ బాంధవ్యాన్ని ప్రభుతో కలిగి ఉన్నాడు. అదే విధేయత, ప్రార్థనా అనుభవాన్ని కలిగి యోబు జీవించాడు. శ్రమలో ఓర్పుగా ఉన్నాడు, నిరీక్షణలో పట్టుదల కలిగి ఉన్నాడు ప్రియులారా. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు యోబు. తన ప్రయాణం అంతా కూడా భయంకరమైనటువంటి స్థితిలో కొనసాగినప్పటికీ పరిశుద్ధాత్ముడు యోబును ఆశీర్వదించాడు. నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయి. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, బిడ్డల వివాహాల విషయమా, లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యోగ ప్రయాణంలో ఏదైనా ఆటంకాల, పదోన్నతి కొరక, వ్యాపారంలో అభివృద్ధి కొరక, నీ బిడ్డల భవిష్యత్తు కొరక, నీ కుటుంబంలో ఏ సమస్య కొరకు నువ్వు సమస్యతో బాధపడుతూ ఉన్నావో దాని కొరకు నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, భారము కలిగి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైనది ప్రియులారా. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు 33:3. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు ప్రభు. కీర్తన గ్రంథము 2వ కీర్తన 8వ వచనములో మనందరికీ తెలిసిన మాటలు. మత్తయి సువార్త 7 ఏళ్ళు ప్రభు అంటున్నాడు, అడగండి మీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. అయితే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈ సమస్యల నుంచి నేను విడుదల పొందుకొని ప్రభు కొరకు నేను సాక్షిగా నిలబడాలి అనే బాధ్యతతో మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మహిమ చేత మనం ఆవరించబడతాం ప్రియులారా. ప్రభు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు పిల్లారా. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థనకు ఆయన చెవియొగ్గుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. నీ నీకు శ్రమలలో, పోరాటాల్లో, ప్రతి విషయంలో ప్రభు దగ్గర ప్రార్థించు. చూడండి, యోబు స్థితిని ప్రభు మార్చాడు. కారణం తెలుసా? ఏ మనుష్యుడు యోబు స్థితిని మార్చలేకపోయాడు. కనీసం తన భార్య కూడా యోబు స్థితిని మార్చలేకపోయింది. పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నేను తల్లి గర్భం అందే పిండముగా రూపించబడకమునిపై ఆయన కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాడు. అన్యజనులకు వెలుగుగా నేను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తున్నట్లయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన మహిమ చేత నువ్వు ఆవరించబడతావు. పరిశుద్ధాత్మని యొక్క సింహాసనాన్ని
మనం కదిలిస్తాం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ సింహాసనమును కదిలించబడి ఆ సింహాసనము దిగి ప్రభు నీ కొరకు యుద్ధం చేయడానికి కిందకు వస్తాడు. గమనించండి, అపోస్తలుల కార్యముల గ్రంథం మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అపోస్తలుడైన పౌలు శీలలు ఇరువురు కూడా ప్రార్థన చేశారు. 16వ అధ్యాయము 25 మరి చూసినట్టు 25 నుంచి 27 వచనాలు చూస్తే అపోస్తలుడైన పౌలు శీలలు మరి వారు చెరసాల్లో వేయబడినప్పుడు అర్ధరాత్రి వేళ దేవుని నామాన్ని స్తుతించారు. పిల్లరా, దేవుని నామాన్ని ఘనపరిచారు, పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇరువురు కలిసి వారికి ఉన్న శ్రమను బట్టి వారి సంఖ్యల చేత బంధించబడినప్పుడు ఆ సంఖ్యల వైపు కానీ శ్రమల వైపు కానీ ఆ యొక్క చీకటి గదిని బట్టి కానీ వాళ్ళు చూడక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థించటం మొదలుపెట్టారు, దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రియులారా, 26వ వచనంలో చూస్తే 26వ వచనం చూస్తే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరి బంధకాలను ప్రభు తెంచి వేశాడు. నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బలహీనతలలో నుంచి ప్రభు విడుదలిస్తాడు. పిల్ల నీకొక్కడికి మాత్రమే కాదు, నీవు చేసిన ప్రార్థనా ఫలితం ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది, కుటుంబం అంతా దీవించబడుతుంది. పిల్లరా, నీ బిడ్డలను ఆశీర్వాదముల కారకులుగా ప్రభు చేస్తాడు. అనేక మందికి మేలుకరమైన బిడ్డలుగా ప్రభు చేస్తాడు. నువ్వు దిగులు చెందకు, బాధపడకు, వేదన పడకు. నా బిడ్డల పరిస్థితి ఇలాగుండింది, అయ్యో నా స్థితి ఇలాగుండింది, ఏమాత్రము దుఃఖమును నువ్వు అనుభవించిన అవసరం లేదు. నువ్వు నమ్ముకున్న నీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహిమ కార్యాలు, అనుకరణ కార్యాలు, అద్భుత కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. కార్యాలు జరగలేదని, కార్యాలు ఆలస్యం అయిపోతా ఉన్నాయని ఏమాత్రము దిగులు పడద్దు. కార్యాలు నువ్వు చూసేంత వరకు, నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో దాని కొరకు నువ్వు ఫలితాన్ని అనుభవించేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. పరిస్థితుల వైపు చూడొద్దు. సమయం వెళ్ళిపోతా ఉంది, సమయం అయిపోతా ఉంది, సమయం అయిపోతా పోనండి. అబ్రహామునకు 75 ఏట వాగ్దానం చేసిన దేవుడు 100వ ఏట కుమారుని అనుగ్రహించాడు. 25 సంవత్సరాలు అబ్రహాము నిరుత్సాహపడ్డప్పటికీ కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీతిగా నడుచుకున్నాడు. అబ్రహాము విశ్వాసంగా నడుచుకున్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి మనం ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్ల, నువ్వు అనుకొనని కార్యాలు చేస్తాడు. నీ బిడ్డల పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు, నీ ఉద్యోగ పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు, నీ వ్యాపార పక్షముగా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, మన మనస్సులను స్థిరపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పౌలు శీలలు ప్రార్థించినప్పుడు ఆత్మదేవుడు ఆ ప్రాంతమంతటిని ఆయన మహిమ చేత దేవుని సింహాసనాన్ని వారు కదిలించారు. ప్రియులారా, అలాంటి ప్రార్థనా శక్తి మనం కలిగినప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమాత్రం కృంగిపోనవసరం లేదు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడైనాడు గనుక అతడు చేసినదంతే సఫలమైంది. ప్రియులారా, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు వినుచున్నటువంటి నీవు ఈ మాటల మీదనే ఏకాగ్రత చూపించు. మనుషుల వైపు, శ్రమల వైపు, పోరాటాల వైపు, సమస్యల వైపు నీ దృష్టిని కేంద్రీకరించవద్దు. శ్రమ వేళకు నువ్వు కృంగితే చేతగాని వాడవుతాను పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థిస్తావో నీకున్న శ్రమలను తాళుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆత్మబలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ప్రియులారా, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. ప్రియులారా, మనకున్న శ్రమలలో నుంచి మనం తాడుకోవాలి, శ్రమలలో నుంచి మనం విడుదల పొందుకోవాలి. శ్రమల వేళలో మనం నిలబడాలి అంటే ప్రియులారా,
పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనకు అవసరం. అది కేవలము నువ్వు చేసే పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు సంపాదించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తావో, నీ ఎదుట నిన్ను ఆవరించిన ఏ సమస్య అయినా, కలగబోయే ఏ సమస్య అయినా కూడా వాటి నుంచి తప్పించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే యోబు వలె నీ స్థితిని నువ్వు మార్చుకుంటావు. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే సమస్త బంధకాలు తెంచబడి ఆ బంధకాల్లోంచి నువ్వు మాత్రమే కాకుండా నీ కుటుంబం కూడా విడుదల పొందుకుంటూ ఉంది. ఆ తదుపరి యేసుక్రీస్తు వారి వలె నువ్వు శ్రమలను తాళ్ళుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన మహిమ చేత ప్రభుని ఆవరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమయాన్ని వృధా చేసుకోవద్దు, సమయాన్ని మనం పాడు చేసుకోవద్దు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన ఈ లోకంలో ఎవరు కూడా మన బాగును కోరుకుంటూ మన అనేకమైనటువంటి వారు మనకు మంచి మంచి సూచనలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండరు ప్రియులారా. కాబట్టి మనము మన భవిష్యత్తును స్థిరపరచుకోవాలి. దేవుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి ప్రియులారా. మనుషుల మనము అనేకమైన సందర్భాలు అమాయకత్వముతోనో, అజాగ్రత్తతోనో, అహంకారముతోనో, దురాశతోనో దేవుడిచ్చినటువంటి ఈ మంచి ప్రార్థనా జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అయితే మరలా తిరిగి ప్రభుని వద్దకు వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి ప్రియులారా, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేవనెత్తబడతాడు ప్రియులారా. మునిగిపోతున్నటువంటి పేతురుని పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు పైకి లేవనెత్తాడు ప్రియులారా. నీ ప్రయాణంలో, నా ప్రయాణంలో మనకు కావలసినటువంటిది పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం. ప్రార్థన చేస్తే నీ స్థితి మారుస్తాడు ప్రభు. ఆయన నీ కుటుంబాన్ని ఆయన మహిమ చేత ఆవరిస్తాడు. ఆయన ఆత్మ సంచారం చేస్తుంది నీ కుటుంబంలో. పరిశుద్ధాత్ముడు ఆత్మ చేత అభిషేకించబడతావు. నీవు నీ బిడ్డలు వారి బంధకాలు తెంచివేయబడతాయి, వారి అవసరాలు తీర్చబడతాయి, వారు అనేక మందికి మేలుకరమైన వారుగా మార్చబడతారు ప్రియులారా. యేసుక్రీస్తు వారు పొందుకున్నటువంటి శక్తిని, ఆత్మ బలాన్ని కూడా పొందుకోగలుగుతావు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేశారు. బలపరచబడిన తరువాత దూత వచ్చి ఆయన బలపరిచింది ప్రియులారా. ఆయన చెమట రక్తపు బిందువులుగా మార్చబడింది. అద్భుతాలు ప్రభు చేస్తాడు. ఆ తదుపరి వచ్చిన శ్రమలో యేసుక్రీస్తు వారు సాత్వికముతో, వినయ విధేయతలతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. ఆ తండ్రి చిత్తమే మనకు రక్షణ అనుగ్రహించుట, ఆయన రక్తమును చిందించుట ద్వారా, ఆయన సాత్వికముతో శ్రమలను అనుభవించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనకి రక్షణ వచ్చింది అని మనందరికీ తెలుసు ప్రియులారా. కనుక ఈ రోజు నుంచి నీ ప్రయాణంలో నువ్వు ఏ సమస్య గురించి బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాలుగా ఆ సమస్యల నుంచి నువ్వు బయటికి రాలేకపోతా ఉన్నావో బాధపడద్దు. ఆ కార్యాలు జరగలేదని దిగులు పడిన అవసరం లేదు. ప్రభువే కార్యాలు చేస్తాడు. రెప్పపాటులో ఆయన కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థన చేయటం అనేటువంటిది, పట్టుదలతో ప్రార్థన చేయటం అనే ఈ శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి జీవించాలి. యోబు తన ప్రయాణంలో శ్రేష్టమైన ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. పట్టుదలతో ప్రార్థన చేశాడు. మొదట ఆశీర్వదించబడినంతకంటే కూడా అధికంగా ప్రభు యోబుని ఆశీర్వదించాడు. పౌలు శీలను ప్రభు దీవించాడు. వీరికి ఒక గొప్ప కార్యాన్ని చేయటం ద్వారా అక్కడ చెరసాలలో ఉన్న వాళ్ళ బంధకాలు మాత్రమే కాదు ప్రియులారా, ఆ యొక్క చెరసాల నాయకుని కుటుంబము కూడా దేవుని కలిగి జీవించగలిగింది. నీ ఇరుగు పొరుగు వారి పక్షంగా కూడా ప్రభు కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, దేవుని వైపే చూడు. దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందు. అలాంటి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వగు దేవా, కృప కలిగిన నాయన, సర్వోన్నతుడా, ఈ సమయంలో నానా తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు. పట్టుదల కలిగి ప్రార్థించమంటున్నారు. పట్టుదల కలిగి మేము ప్రార్థించినప్పుడు తండ్రి మీ మహిమను చూడగలుగుతాం, మీ మహిమను పొందుకోగలుగుతాం, ఆత్మశక్తి చేత అభిషేకించబడతాము తండ్రి. అయా నానా తండ్రి, మా స్థితిని మేము మార్చుకొనగలుగుతాం యేసయ్యా. మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే ప్రభా వారి వారి సమస్యలలో ఉండి వేదన చెందుతూ కన్నీరు మున్నీరవుతున్నారో ప్రభా, వారు విడుదల పొందుకోలేక ప్రభా దిగులు చెందుతూ ఉన్నారో తండ్రి, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డపై నీ మహిమను కుమ్మరించండి. పట్టుదలతో ప్రార్థించేటువంటి ఆత్మశక్తితో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించమని వేడుకొనుచున్నాను ప్రభా.
నీ శక్తిని వారి మీదకి విడుదల చేయమని వేడుకొనొచ్చున్నాను తండ్రి. నీ మహిమ చేత వారిని ఆవరించండి, ధైర్యపరచండి ప్రభా, నిబ్బరపరచండి తండ్రి. కృపచేత మీరు బలపరచండి తండ్రి. విశ్వాసమందు బలవంతులుగా శక్తివంతులుగా చేయండి ప్రభా. కృపచేతని మీరు బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి ప్రభా. మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడునని మీరు మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా. నీ వాక్యముల ద్వారా, అనేకమైన వాక్యముల ద్వారా మీరు మాకు అయాదిగో మీరు మాతో మాట్లాడి మీ వాక్యములు మాకు చూపించి బలపరుస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. కనికర స్వరూపుడా, కృపగలిగిన వాడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపచేత బలపరచండి, బలహీనలను మీరు బలపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలను మీరు తాకండి ప్రభా. నిరుత్సాహంతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి ప్రభా. ధైర్యపరచండి ప్రభా. ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి బిడ్డను కూడా మీకు అప్పగిస్తున్నాను. యేసు నామములో వారికి విడుదలిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. కృప దయచేయండి. వ్యాపారాలు చేస్తున్న వారిని, ఉద్యోగములు చేస్తున్నటువంటి వారిని, రిటైర్మెంట్ అయినటువంటి వారిని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ యొక్క కృప కుమరించండి. ఏ బిడ్డ ఏ అవసరతలలో ఉండి మీకు ప్రార్థన చేస్తున్నారో ఆ అవసరతలన్నీ క్రీస్తు యేసు నామ మహిమలో తీర్చబడునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. కృప దయచేయండి. మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కృపచేత మీరు బలపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మా యొక్క పరిచర్య గురించి ప్రార్థించండి. మరి ఈరోజు నుంచి పెదనందిపాడు అనేటువంటి గ్రామంలో ఈరోజు, రేపు, ఎల్లుండి అనగా 10, 11, 12 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మరి సువార్త కూటములు మా పరిచర్య ద్వారా మేము ఏర్పరిచి ఉన్నాం. వాటి కొరకు మీరందరూ ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహిమను ఆ ప్రాంతంలో కుమ్మరించినట్లుగా, అది మోస్ట్లీ మరి హైందవ ప్రజల మధ్యలో మేము ఏర్పాటు చేస్తున్నాం. మా పరిచర్య కూడా సువార్త అందని ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త కూటములు ఏర్పరిచి, అలాగే దైవ సేవకులను కూడా, దైవ సేవకుల సదస్సులను ఏర్పరిచి వారిని బలపరచడం మా పరిచర్య. కాబట్టి మీరందరూ కూడా మా ఈ పరిచర్య గురించి మీరు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ఈ టెలివిజన్ పరిచర్య కూడా మరి దేవుని రాకడ పర్యంతం కొనసాగునట్లుగా మీరందరూ కూడా ప్రార్థించమని ప్రభు సన్నిధిలో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారంలో ఇదే సమయాల్లో కలుసుకుంటాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడే నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.